నమస్తే అండి. ఒకప్పుడు చీడబెట్టిన మందారం. దీనికి కారం వేసాను. మొగ్గ మీద తెల్లగా జిగురులాగా వచ్చింది. అది ఎలా చెట్టంతా వచ్చేసింది. అప్పుడు నేను మొత్తం కారం నీళ్లు చల్లాను. ఈ మొగ్గల మీద కారం పోసానండి. కారం పోస్తే అది ఫ్లవర్ వచ్చింది, మీకు చూపెట్టాను. కానీ తర్వాత ఈ కారం నీళ్ళు మొగ్గలు ఎక్కడైతే చెడు ఎక్కువగా ఉందో కారం పోసి రుద్ది అదంతా క్లీన్ చేసినందువల్ల ఈ చెట్టు ఇలా మొగ్గలు పువ్వులు ఇలా వస్తున్నాయి. చూడండి, ఇది మొన్న 4 రోజులు అవుతుంది మందార పూసి. ఈ మొగ్గలు చూడండి. తర్వాత మళ్ళీ ఇలా మందార పూసింది, మొగ్గలు పూస్తున్నాయి. ఆ తర్వాత ఏదో మొగ్గ, ఇదో ఫ్లవరు. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. చీడపీడల నుంచి బయటపడిన మందారం, మా ఎర్ర మందారం. చూడండి మొగ్గలు ఎంత చక్కగా వస్తున్నాయో. ఒక్క మొగ్గ రాలిపోదండి, చక్కగా వస్తున్నాయి. చెట్టు మొక్క నిలకడగా నిలబడి ఉన్నది. దీనికి నేను ఇచ్చింది ఏంటంటే, ఈ చెడబోటానికి కారం నీళ్లు కలిపి పోసాను, చల్లాను. అంటే పిచికారీ చేసినట్టు చల్లాను. తర్వాత ఇందో చూడండి, మొదట్లో దీనికి పెరుగు పాలు మజ్జిగ ఏవైతే అవి పల్చగా చేసి, అంటే కుదుళ్ళల్లో పోసేదాన్ని. ప్రతి చెట్టుకి పోసినందువల్ల బలం ఆరోగ్యం వస్తుందండి. మంచిగా పెరిగింది మొక్క. నేను పెట్టింది చిన్న మొక్క, కొని పెట్టాను. కానీ ఈ మొక్క బాగా పెరుగుతుంది. ఇంత పెద్ద మొక్క అయిపోయింది. చూడండి ఎంత పెద్దగా ఉందో. చీడపీడలకి మరి ముఖ్యంగా కారం నీళ్లు కలిపి చల్లండి. ఇలా మొగ్గలు చిన్న మొగ్గలు వచ్చినప్పుడే దాని మీద తెల్లగా అలా వచ్చినప్పుడు, కానీ ఈ కొమ్మల మీద ఆకుల మీద అలా వచ్చినప్పుడు కారం, దీనిపైన అయితే కారం చల్లండి, వీటిపైన అయితే కారం నీళ్లు కలిపి చల్లండి. నేను చేసిన పని అదండి. మీరు కూడా అలా చేసుకోండి. చక్కగా పూలు మొగ్గలు ఇలా వస్తున్నాయి. మా ఎర్ర మందారం, ముద్ద మందారం చూడండి ఎంత బాగుందో. అసలుకి చాలా బాగుంది. మీరు కూడా అలా చేసుకోండి. తప్పగా చేస్తారు కదా.